నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. వైసీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగలం నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకోలేరని నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. యువగలం నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా గూడూరు పట్టణంలోని కోర్టు సెంటర్ నుంచి గాంధీనగర్ టిట్కో నివాసాల వరకు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. దారి పొడవునా మహిళలు మాజీ ఎమ్మెల్యేకు మంగళ హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. రక్షాబంధన్ సందర్భంగా రాఖీలు కట్టారు. యువకులు జై లోకేష్ అంటూ పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా పాదయాత్ర నిర్వహించామని, ప్రజలు అపూర్వ స్వాగతం మర్చిపోలేమని అన్నారు. వైసీపీ నాయకులు నారా లోకేష్ పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని, కానీ దేనికి భయపడకుండా నారా లోకేష్ పాదయాత్ర ముందుకు సాగుతుందని తెలిపారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ యాత్రలో నాయకులు భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, వాటంబేడు శివ, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, శివకుమార్, రహీం, లీలావతి, మట్టం శ్రావణి, శ్రీదేవి, సుబ్బమ్మ, అనుబంధ సంఘ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది.
పడ్డ తెలుగు భూమి విడుదలొక్కడు, అతడే అతడే మన చంద్రబాబు నాయుడు. సామాజిక వైద్యుడు, అభివృద్ధికి ఆచ్యుడు, మన అందరి భవిష్యత్తుకు అవుతానని బాధ్యుడు. మాట ఇచ్చి కదిలినాడు ఇంటి బిడ్డడు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి నెల 1500, తల్లికి వందనమని ప్రతి బిడ్డకు 15,000, ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో అతివ ఉచిత ప్రయాణాలు. ఆడపడుచు ఎక్కడున్న కలవరించు అన్నగా మహాశక్తి పథకమిచ్చే పుట్టినింటి సారెగా. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. జాతి బలం యువకులంటూ గళమెత్తిన స్ఫూర్తిగా నారా లోకేష్ నడుపు పాదయాత్ర సాక్షిగా. ఉద్యోగం వచ్చు వరకు నిరుద్యోగ భృతి యువతకు ప్రతి నెలకు 3,000 పద్ధతైన శిక్షణలు, 20 లక్షల కొలువులు, 5 ఏళ్లలో పొంగి పొరలు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. పెట్టుబడులు కానరాని గిట్టుబాటు ధరలు లేని సాయమిచ్చు రైతన్నకు అన్నదాత పేరున న్యాయమంటూ ఇచ్చినాడు 20,000. పేదవాడి ఆదాయం పెంచేందుకు అంకితమై పూర్ టు రిచ్ పథకం అందించును ఫలాలు. ఇంటింటికి సంరక్షణ మంచినీటి జలాలు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. నందమూరి రామయ్యను నడిపిన రథ చక్రాలు, తెలుగుదేశమంటేనే బీసీలకు పుట్టినిల్లు. బాధ్యతగా నడిచారు పార్టీ కైరేపవళ్ళు, అడుగడుగున ఉన్నాయి మీ అందరి ఆనవాళ్లు. ఈ రక్షణ మా బాధ్యత, మా లక్ష్యం, అందుకనే ఈ పథకం బీసీల చట్ట భద్రత. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. ఇవి సాధ్యం అవుతుందా అని ఎందుకు ఇబ్బంది, గతమంతా సాక్ష్యంలా గర్జించి చెబుతుంది. చంద్రబాబు మాట ఇస్తే ముమ్మాటికి జరుగుతుంది, ముమ్మాటికి జరుగుతుంది. సంపద సృష్టించేందుకు తన మేధస్సున్నది, తన మేధస్సున్నది. సంక్షేమం మన అందరి వరకు చేరుతుంది. పసుపు జెండ తోడు ఉంటే జరగనిదేముంది. మన ఆంధ్రుల భవిష్యత్తు తన బాధ్యత అంటున్నది. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్త
కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. వస్తున్నాడమ్మో ప్రతి తల్లికి కొడుకవుతానని, కాలినడకన కదిలొస్తున్నాడమ్మో మన కంట నీరు తొడవాలని. దుఃఖాన్ని దిగమింగి కనతల్లి పంపగా మన చంద్రన్ని దీవించి చైతన్యం నింపగా అల్లారు ముద్దుగా పెరిగిన ఈ లోకేశుడు ఆంధ్ర రాష్ట్రమే నా ఇల్లంటూ ముందుకు కదిలాడుగా, మన కోసం వచ్చాడుగా. అదిగదిగో అడుగుల సడి వినపడలేదా, అగ్గి పిడుగులాంటి రూపు కనపడలేదా. అంధకారమున మునిగిన ఆంధ్ర నేలను పదం దొక్కె కాపాడగ లోకేశన్నా. పేరుకు సర్కారు సంక్షేమాలు, పేరుకు పోతున్నాయి పేదరికాలు. ఉపాధి లేక యువత వీధుల పాలు, రైతులు మహిళలు మన విద్యార్థులు. అగమ్య గోచరమే అందరి కథలు. అందుకే పద ముందుకే అంటున్నది రాయువగలం. చలో అన్యాయాన్ని దిరించే సైన్యమే రయువగలం. లాల పసిపిల్లోని నొదిలి మన ఇంటి ముందుకొచ్చాడమ్మా, ఆ తారక రాముడి
సుపరిపాలనతో గెలిచాడు జన హృదయాలు. పేదోడికి పట్టెడు అన్నం పెట్టాడు, చెట్ట సభలల్లో అందరినీ కూర్చోబెట్టాడు. ఆ తాత అడుగు జాడల్లో అందరితో మమేకం, మన మండగుంట చేస్తాడు సేవలింక అనేకం. ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు మనకై, యుద్ధం చేస్తున్నాడు అందుకే. అందుకే పద ముందుకే అంటున్నది యువగళం. చలో అన్యాయాన్ని ఎదిరించే సైన్యమే యువగళం. మన బాలయ్య దీవెన ఉంది, మన బ్రాహ్మణి సహకారం ఉంది, ఆంధ్ర జనమంతా అండగా ఉంది, లోకేష్ అన్నకు జై అంటుంది. కన్న ఎన్టీఆర్లోని గుండె ధైర్యం ఉంది, కన్న తండ్రి చంద్రబాబులోని చతురత ఉంది, క్రమశిక్షణ గల్ల కార్యకర్తల బలము, ఒక్కటయ్యి ఉప్పెనైతే గదే యువగలము. రగులుతుంది రాష్ట్రమంత రణం చేసేటందుకో, ఈ రాక్షస పాలననే అంతం చేసేటందుకో. సమర శంఖమూదినాడు లోకేష్ అన్న, తమ్మి పిడికిలెత్తి కదలరా. అందుకే పద ముందుకే అంటున్నది యువగళం. చలో అన్యాయాన్ని ఎదిరించే సైన్యమే యువగళం. నందమూరి ఆశయ కిరటం, అన్న చంద్రబాబు చెక్కిన శిల్పం, వెలుగులేని తెలుగు నేలకు మన లోకేశే రేపటి దీపం. ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిరా తొడగొట్టరా ఓ తెలుగోడా, పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. వస్తుందదిగో యువగళం, యువగళం తెస్తుందదిగో నవశకం, నవశకం గర్జిస్తూ యువగళమే వస్తుందదిగో, రక్షించే రాజ్యాన్నే తెస్తుందదిగో, పక్షించే రాక్షసుల తలలే వంచ, మీ బలమై మీ ధళమై వస్తుందదిగో. ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిరా తొడగొట్టరా ఓ తెలుగోడా, పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. వస్తుందదిగో యువగళం, యువగళం తెస్తుందదిగో నవశకం, నవశకం. మమ్మల్ని మీరు ఆపలేరు, అడ్డొస్తే తొక్కకుని వెళ్ళిపోతాం. ఒక్కడి కోసం రాష్ట్రమా, వాడో జనమో తేల్చమా, తొడగొట్టి పడగొట్టరావో తెలుగోడా. ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. వస్తుందదిగో యువగళం, యువగళం తెస్తుందదిగో నవశకం, నవశకం. తెలుగోడే కనుమరుగయ్యే ఈ రాక్షస పాలనలో, సీమాంధ్రుల స్వప్నాలన్నీ చెరిగే వేళ.
ఎప్పుడింకా ఈ శనిగాడి విరుగుడులే మాకంటూ జనమంతా జగన్కి పలికే ఇక సెలవంటూ మా చంద్రుడి వెలుగులు చూసి ఎన్నాళ్ళయిందో అంటూ ప్రతి గడప పలుకుతూ ఉందే రావయ్యా స్వాగతమంటూ బతుకంతా గతుకులమయమై బతుకీడుస్తున్నా గాని చూస్తుంది రాష్ట్రం అంతా వచ్చేది కటీడీ పంటూ ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై ఎవడైతే మనకేందిరా తొడగొట్టరవో తెలుగోడా పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. జై తెలుగుదేశం. కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముందుగా కోర్టు సెంటర్ నుంచి ఈ యొక్క టిట్కో ఇళ్ళ దాకా దాదాపు 3 కిలోమీటర్లు నడవమని చెప్పి పార్టీ ఆదేశించింది. కానీ మేము దాదాపు 4:30-5 దాకా నడిచారు. దానికి కారణం మా కార్యకర్తల్లో ఉన్నటువంటి ఉత్సాహం, అలాగే మేము వస్తున్నప్పుడు దారి పొడుగున్న మహిళలు చుట్టినటువంటి ఆదరణ నిదర్శనం ఇదే. చూశారు కదా, ఇది కొంతమంది చెప్తున్నా, అందరూ కాదు, ఇది లోకల్ అది గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మళ్ళీ గూడూరుకు వస్తే మా ఆరోగ్యాలు బాగుపడతాయని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే అందరం దాదాపు రోజుకి ఆ రోజు 15 కిలోమీటర్లు నడిచాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అతను నడవడమే మానేసాం, కొంతమంది చింతవాడంటూ కాదు. కాబట్టి ఆయన వస్తే చాలామంది ఆరోగ్యాలు మళ్ళీ బాగుపడతాయని చెప్పి అందరూ కూడా మనసు అనుకుంటున్నారు. కాబట్టి త్వరగా పూర్తి చేసి ఈసారి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి ఆయన మంచి స్థాయిలో ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి లోకేష్ బాబు గారిని మనం గూడూరు తీసుకొస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. దానివల్ల రోజులు అలుపెరుగుని సైనికుడిగా ఎన్ని ఆటంకాలు వచ్చినా వైఎస్ఆర్సీపీ నాయకులు కవింపులకి పాల్పడినా ఎక్కడ దడవకుండా బెదరకుండా అదరకుండా అనుకున్న మాట ప్రకారం ఆయన లక్ష్యాన్ని చేరడమే ఆయన యొక్క పని. అంతేకాని ఇలాంటి వాళ్ళు ఎన్ని అవాకులు చవాకులు పెరిగినా ఎన్ని కవింపు చేయడం చేసినా తట్టుకొని నడిచేటువంటి బలం శక్తి ఆయన ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆయన ముందు మీరు అందరూ కూడా చేతుడుపు చూస్తున్నారు కదా. ముందేమో మాట్లాడి మిషన్ ప్రకారంగా ఈరోజు మాట్లాడండి, మీరు దమ్ముంటే మాట్లాడండి. ఎక్కడెక్కడ మాట్లాడు మా నాయకుడు లోకేష్ బాబు గారు, మీరు ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఇంకా కోర్టు సెంటర్ నుంచి ఇక్కడ దాకా ప్రతి సెంటర్లో కూడా మా నాయకులు పేరు పేరున చెప్పాలంటే ఒకరి పేరు మూసేది మళ్ళీ బాధపడతారు. కాబట్టి దయచేసి మా నాయకులు అందరూ బ్రహ్మాండంగా పనిచేశారు. ఇక్కడ దాకా కూడా అపూర్వమైనటువంటి అక్కడ మొదలుపెట్టినప్పుడు నుండి ఎండింగ్ దాకా కూడా మా నాయకులు బ్రహ్మాండంగా పనిచేసినందుకు ఆ ఉత్సాహాన్ని చూపించినందుకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే ఉత్సాహాన్ని రేపు బాబు గ్యారంటీ భవిష్యత్తు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి కార్యక్రమంలో కూడా అందరూ చూపించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ తెలుస్తూ సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. నిన్న ఆత్మసాక్షి సర్వేలో దాదాపు 20 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పి తెలుగుదేశం పార్టీకి చెప్పడం జరిగింది చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా. అలాగే ఆల్రెడీ 15 నుంచి 20 ఒంటరిగా పోటీ చేస్తే వస్తాయని చెప్పిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రతి సర్వే చూసినా ఎక్కడ చూసినా ఈసారి తెలుగుదేశం ప్రపంచంలోని వచ్చే కార్యక్రమంలో మీకు మానసికంగా పిచ్చి పట్టుకుని ఏముంటే మాడే కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు. అయినా మీరు ఇప్పటికైనా సరే చెప్పిన వాగ్దానాలు చేయండి. అయినా మీరు అందరూ కూడా హర్షించరు. ఇంకా చదువుకుంటే రోజులు దగ్గర వచ్చాయి కాబట్టి మీరు ఏమీ మాట్లాడే పరిస్థితి కాబట్టి దయచేసి అందరికీ గూడూరు ప్రజలకి సేవ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ టిట్కో వీళ్ళకి నీళ్ళు ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నా. మేము శాంక్షన్ చేసాం. నేను అహంకారంతో ఉంటే నా వెంట కార్యకర్తలు ప్రజలు ఉండరని సునీల్ కుమార్ లోకల్ వ్యక్తని, ప్రజలందరికీ నా గురించి తెలుసని ఎమ్మెల్సీ మేరగ మురళి వాస్తవాలు గ్రహించాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. ఎమ్మెల్సీ మేరగ మురళి విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, నేను ఈ ఊర్లో పుట్టి పెరిగి మున్సిపల్ కమిషనర్గా, ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తినని, నేను అహంకారంతో ఉంటే ఈరోజు ఇంతమంది కార్యకర్తలు ప్రజలు నా వెనుక ఉండరని తెలిపారు. నేను ఎక్కడ మిమ్మల్ని వ్యంగ్యంగా మాట్లాడలేదని, ఇసుక అక్రమ రవాణాపై మేము నిరసన కార్యక్రమం చేస్తే మీకేమిటో ఇబ్బంది అర్థం కావడం లేదని తెలిపారు. ప్రతిపక్షంగా మేం చేసిన కార్యక్రమాలు తెలియజేశామని,
మీరు ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తారని అన్నారు. ఏం పని లేదు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నారు. నేను ఎవరో తెలుసు గూడూరు గట్ట కూడా. సునీల్ కుమార్ ఎవరు, సునీల్ కుమార్ నాయన్ ఎవరు, సునీల్ కుమార్ తాత ఎవరు, సునీల్ కుమార్ ఎవరు అందరికీ తెలుసు. నేను ఉండేది గూడూరు లోకలు హరిజన వాళ్ళు. నేను వేరే ఊరు కాదు. ఇక్కడ పుట్టినోడే, ఇక్కడ పెరిగిన, ఇక్కడ చదువుకున్నవాడినే. ఇక్కడ చిన్నప్పుడు కాలేజీలో చైర్మన్గా ఉన్నా. అవతల మున్సిపల్ చైర్మన్ అయినా, అవతల ఎంపీగా పోటీ చేశా, మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచా, మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేశా, రేపు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తున్నా. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఎవరిని వేరే విధంగా వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి పరిస్థితి నాది కాదు. ఆ వీడియోలో చూస్తే ఎవరికైనా చూసుకొని నేను తప్పుగా మాట్లాడాము. దానికి ఊరికిపోతా ఏమంటే మాట్లాడడం. నేను చెప్పింది ఏంటి, అయ్యా మేము ప్రతిపక్షం ఎదురుపోవట్లేదైనా, మేము ప్రతిపక్షంలో ఇన్ని కార్యక్రమాలు చేసామన్నా, నేను మర్చిపెట్టడం రాలేదు కదా కూర్చున్నాను అంతే. అంతగా నేనే మాట్లాడాను. అది నేనేదో వ్యంగ్యంగా మాట్లాడినట్టు అనుకున్నాడు. నాకు అంత అవసరం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో శాపనార్థాలు అది కాదు పద్ధతి. పోటీ పడి ప్రజలు సేవ చేద్దాం రండి. అంతేగాని పోటీ పడి శాపాలు పెట్టే ఈ మంత్రాలకి చింతకాల ఈరోజు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను చెప్పేది ఒకటే, యువకుడివి, మాతో పాటు సహజంగా రాజకీయాల్లో వచ్చినవాడివి, మంచి పేరు తెచ్చుకో. అంతేగాని ఊగిపోతా అంతలేక అంత చేసిన నేను జోలికి వచ్చి నేను మాటకు వచ్చానా? ఇదే కదా మాట్లాడు 70-30 అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ కాళ్ళు చెప్పినారే కదా ఉద్దేశం. అంతే కదా ఈ పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసిపోయిన ఉద్దేశం. నువ్వు మాట్లాడింది నేను దానికి ఎవరు ఇచ్చా 90-10 అన్న తప్పుగా ఉంది. నువ్వంటే మేము గమ్ముండాలా? రాజురా నువ్వంటే మేము గమ్ముండాలి. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావో తెలుసుకో. నేను మాట్లాడిన క్యాసెట్ చేసుకొని చూసుకో. అంతేగాని ఎవరు చెప్పారని చెప్పి ఒక పేపర్ రాశారు నిన్న, ఆ ఇంటికి వచ్చి రాజకీయ భిక్ష కోరావని చెప్పి నేను అన్నా మాటంలా కానీ పేపర్ ఇట్లా కమింపు చేసి తగ్గు పెట్టడం అనేది పేపర్లో కూడా దండం పెడతా ఉన్నాయినా ఉన్నది పాయింట్ లేదు. దాని గురించి మీరు పెట్టి ఈ గూడూరులో మా మసీదుల దగ్గర, చర్చిల దగ్గర, దేవాలయాల దగ్గర ప్రమాణం చేసేది, టెన్షన్ క్రియేట్ చేసేది, లాండ్ ఆర్డర్ ఇబ్బంది పెట్టే పరిస్థితి నాకు కాదు. నేను మీకు అలవాటు. ఈ రాష్ట్రంలో మీరు అదే అయ్యే పాలసీని మీరు గూడూరు తీసుకొచ్చారు. ఇది ప్రశాంతమైనటువంటి గూడూరు అయినా మీలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి అలకల్లో సృష్టించి లాండ్ ఆర్డర్కి ఇబ్బంది పని చేయొద్దని చెప్పి పెద్దలు ఆయన మురళీ గారిని తెలియజేస్తున్నాను. అలాగే అసలు నీకు నాకు సంబంధం లే. నువ్వే చెప్పావు నన్ను 70-30 అన్నావు. మళ్ళీ నేను 90-10 ఓడుకోలేకపోతున్నావు. ఓసుకోవాలి రాజకీయాల్లో ఓసుకోలేక నిన్ను ఎప్పుడు వ్యంగ్యంగా అవసరం లేదు. వ్యక్తిగత నేను మాట్లాడను, నాకు అంత అవసరం లేదు. నేను కూడా చదువుకున్నానే, నాకు కూడా సంస్కారం ఉంది. కాబట్టి అలా నీకు కనిపిస్తే ఇంకా నీ ఇష్టం. నేను మాట్లాడి తింటే మీరు లేకుండా కొత్తగా ఉన్న నేను మాట్లాడుతున్నానా? అహం అంట అహం. ఈరోజు అహం ఉంటే సునీల్ కుమార్కి ఈరోజు నిరాజనాలు జనాలు గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. సునీల్ కుమార్కి అహం ఎందుకు కూడా నాకెందుకు కూడా ఉంది. నేను మధ్యాహ్నం కుటుంబం వచ్చినోడిని, మా అమ్మ ఉద్యోగస్తులు, నేను జనాలతో దిగినోడిని, పేద కష్టాలు చేసినోడిని, వెలుగులో పనిచేసినోడిని, ప్రతి అర్జునవాడ ఎస్టీ కాలనీ తిరిగి పేద ప్రజల బాధల్ని తెలుసుకున్నాను నేను. అదే నా పరిస్థితి. అంతేకాని అహం ఉండేదానికి అంత పరిస్థితి అవసరం లేదు. ఎప్పుడు చెప్తుంటా ఎంత ఎదిగినా ఒదగాలని చెప్పి. కాబట్టి నా మాటలు నీకు అహంగా అనిపిస్తే నీ ఇష్టం, అది నీ విజ్ఞతకి గౌరవించేస్తున్నాను. అంతేకాని నేను అహంతో మాట్లాడేటువంటి అవసరం లేదు. నేను మాకు చాలా పని పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు కూడా చేసిన వల్ల మేము డోర్ పోయి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం దాదాపు 40 రోజులు చేయాలా. నీతో చేరి దేవాలయాలు, మసీదు, చర్చలు తిరిగితే నాకు పనులు ఉన్నాయి. నీకు పని లేదు కాబట్టి నువ్వు ఇది చెప్తున్నావు. కాబట్టి దయచేసి ఇంకా నాకు గమ్మున్నాయన, ఎందుకు ఇబ్బంది పడతావు. మళ్ళీ నువ్వు మాట్లాడితే టూరిస్ట్ అవడానికి అంత కోపం అయితే ఎట్లా? నువ్వే చెప్తున్నావు కదా 3 రోజుల కోసం వచ్చి పోతానని చెప్పి పడిపోయి నువ్వు వెళ్ళిపోయి గందరగోళం అయిపోయి ఏమంటే మాట్లాడతావు వ్యక్తిగతంగా. ఎందుకు మాట్లాడగలుగుతా? కానీ పద్ధతి కాదు కదా. ఇద్దరు చదువుకున్నామే, నువ్వు చదువుకోవాలి, నేను చదువుకున్నావు. మనం ఏదో పత్రికలు, విలేకరుల కాలక్షేపం కోసం మన రాజకీయాలు చేయకూడదు. నిజంగా పేదవాళ్ళకి సేవ చేసేదానికి రాజకీయాలు చేయాలి. కాబట్టి దయచేసి ఏదైనా మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేటువంటి క్యాసెట్ చూసి తర్వాత రిప్లై ఇబ్బంది జరుగుతుంది. ఏదో ఇసుకోడు నేను పోయి ఆ ఇసుకోడు నాపడు స్వామి మీకు టైం అయిపోయిన స్వామి అంటే నీ బాధ్యత ఏంటిడా? నాకు అర్థం ఎట్లేదా? అన్ని నీకు ఇసుక ఉంది, ఆలోచిందా? చెప్పండి. మేము రోజు చేస్తా ఉన్నాం కదా, ప్రజలు తెలుసు కదా ఏ కార్యక్రమం చేసామో ఈ గూడూరులో. తెలీదా? తెలియకుండా మీరే ఉండొచ్చారని మా పేరు లాగి మీరు చూసుకోకుండా మా పేరు పడడం అనేది మంచి పద్ధతి కాదు. దయా మీకు ధన్యవాదాలు పెడుతున్నాను ఆయన. ఎందుకంటే గూడూరు చాలా శాంతికరమైన ఊరు. ఇక్కడ అటువంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నా. ఎందుకంటే మనం ఇక్కడ అందరం సంతోషం, ఎవరు వచ్చి ఇక్కడ తెచ్చిపెట్టి
లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కలిగించే పరిస్థితి చేస్తే ఎవరు ఒప్పుకునే పరిస్థితి నేను ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ సహకరించుకున్న పోయే సమస్య లేదు. మాకు ఎవరితో కూడా వెంటనే తగాదలేదు. నాకు మురళీ గారితో కూడా వెంటనే తగాదలేదు. జస్ట్ మీరు అక్కడ మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాను. నా జోగాకు ఎదురురాను కదా, ఇంకా 2 సంవత్సరాలు ఉన్నా ఒక మాట మాట్లాడినా మనం ఎప్పుడన్నా. కాబట్టి దయచేసి అహం ఆ మాటలు పక్కన పెట్టండి. నేను నాకు అహం లేదు, గుర్తుపెట్టుకోండి. తెలియ చెప్తాను, మీకు చెప్పాల్సి నాకు చేసి ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు చేస్తే గూడూరుకి బాగుంటుంది. మా గూడూరు ఆరోగ్యకరమైన రాజకీయాలు ఆడబడ్డాం ఆయన. అంతేకాని విషపూరితం కృష్ణాదింపు జరిగిన రాజకీయాలకి మా వాళ్ళు అలవాటు పడరా, అలవాటు పడలేదు కూడా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి పెద్దలు ఆయన మేరీ మురళి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందుకన్నా ఏం లేదు, వాటి పెద్దగా ముందు కూడా ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తూ ఈరోజు గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 30 సచివాలయాల్లో అభివృద్ధి పనులకు 6 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, ఆ నిధులతో అనేక అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిపై చర్చించారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిందని, పట్టణంలోని 30 సచివాలయాలకు గాను 6 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపారు. దీని ద్వారా అనేక ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, కాలువల నిర్మాణం ప్రారంభించామని వెల్లడించారు. డిసెంబర్ లోపు అన్ని పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, పలు శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. నా తరఫున మా వైఎస్ఆర్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమ పథకం, మరోవైపు చక్కగా జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. నేను రాజకీయాల కొరకు మాట్లాడలేదు. ప్రజలు వారే ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతున్నాను. గత 70 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి పనులు కూడా చక్కగా జరిగిపోతున్నాయి. గూడూరు ప్రజల కళలు ఇంతవరకు మిగిలిపోతే అవి మేము పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. ఏ పని చూసినా కూడా చక్కగా పద్ధతిగా పూర్తి చేస్తూ వెళ్తున్నాం. అది కూరగాయల మార్కెట్ కానివ్వండి, రైతు బజార్ కానివ్వండి, లేదా వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సిటీ కానివ్వండి, రాజాగిరి కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో పనులు చేయనివి కూడా, ఎదురు చూడనివి కూడా ఆటో నగరు ఇవన్నీ కూడా పనులు ప్రారంభించడం జరిగింది. ఒకటి చిల్లపూర్ దగ్గర బైపాస్, ఒకటి ముఖ్యమంత్రి గారిని మేము గోపాల్ రెడ్డి గారు కలిసాము, మాట్లాడాము. సో అది కూడా వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. తర్వాత ఫ్లైఓవర్ కూడా ప్రారంభించిన విషయం. గూడూరు పట్టణ ప్రజలకు నా నమస్కారాలు. ఈ గూడూరులో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ఈ గతంలో కొద్ది వరకు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే గారు ప్రత్యక్షత తీసుకొని మళ్ళీ దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయడంలో భాగంగా మాకు గడప గడపకు మన ప్రభుత్వం కింద ఒక సచివాలయానికి 20 లక్షలు వచ్చింది. ఆ సచివాలయం ప్రకారంగా వర్క్స్ అన్నీ ఆల్రెడీ ఐడెంటిఫై చేసేసి వర్క్స్ ప్రాసెస్ స్టేజ్లో దీంట్లో మాకు 124 వర్క్స్ ఐడెంటిఫై చేశాము. ఆ 124 వర్క్స్లో అన్ని ప్రోగ్రెస్లో ఉండి ఒక 20 మాత్రమే ఇంకా దాన్ని స్టార్ట్ కాలేదు. అంటే అవుట్ ఆఫ్ 24 ఓన్లీ 20 తప్ప మిగతావన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఇంకొకటి ఈరోజే ఈ ఫ్లైఓవర్ దాని గురించి ఎమ్మెల్యే గారు ప్రత్యక్షంగా తీసుకున్నందువల్ల ఈరోజు మళ్ళీ కలెక్టర్ గారు గూగుల్ మీట్ పెట్టారు. గూగుల్ మీట్ పెట్టేసి మమ్మల్ని, రెవెన్యూ వాళ్ళని, ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ ఒక షెడ్యూల్ ప్రకారం అది కంప్లీట్ చేయమని చెప్పారు. అది ఎమ్మెల్యే గారు 30th డిసెంబర్ లోపల ఫస్ట్ లెవెల్ అయిపోవాలి, తర్వాత వచ్చేసి సెకండ్ నెల్కాస్ట్ సైడ్ కూడా అయిపోవాలని చెప్తే టైం షెడ్యూల్ ప్రకారం ఇచ్చారు. దాని ప్రకారం కూడా పూర్తి సహకారం అందరు అధికారులు ఇస్తున్నారు. దానికి కూడా మా పరిపూర్ణ సహకారం ఉంటుంది. ఏది ఏమైనా గూడూరు పట్టణంలో అభివృద్ధి పనుల్లో ఈ మున్సిపాలిటీ మార్పు ఉండాలనే దాంట్లో మేము అందరం, మా ఇంజనీర్లు కానీ మాకు స్టాఫ్ కొరత ఉన్న ఇంజనీర్లు ఉన్నవాళ్ళు. అనేక సంవత్సరాలుగా సైదాపురం మండలంలో మైనింగ్ యార్డు లీజు తీసుకొని వ్యాపారం సాగిస్తూ జీవిస్తున్నామని, ఇప్పుడు ప్రభుత్వం మైనింగ్ మొత్తం ఒకరికి అప్పగించాలని చూస్తుందని, మాకు న్యాయం చేయాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ను మైనింగ్ యార్డు లీజ్ వ్యాపారస్తులు కోరారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ఎమ్మెల్యే వరప్రసాద్ నివాసంలో సైదాపురం మండలంలో మైనింగ్ చేస్తున్న వ్యాపారస్తులు ఎమ్మెల్యేను కలిసి సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా మైనింగ్ లీజ్ తీసుకొని
వ్యాపారాలు సాగిస్తూ జీవనం సాగిస్తున్నామని, మండలానికి చెందిన 2 వ్యక్తులకే మొత్తం మైనింగ్ అప్పగించాలని ప్రభుత్వం చూస్తుందని అన్నారు. వారు ఎంత రేటు చెప్తే ఆ రేటుకే వారికి అమ్మాలని మమ్మల్ని బెదిరిస్తున్నారని, దీనివల్ల ఆర్థికంగా నష్టపోయి కుటుంబాలు వీధిన పడతాయని మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కరిస్తున్నాము. సార్, మేము ఎన్నో సంవత్సరాలుగా మా పెద్దల కాంచి మా పిల్లలు మా తల్లిదండ్రులు మా తాతలు ముత్తాతల కాంచి ఈ రాయి కొట్టుకొని మైనింగ్లోనే బతుకుతున్నారు. మాకు వ్యవసాయం తక్కువ. వెంకటగిరి నియోజకవర్గం, గూడూరు నియోజకవర్గం వ్యవసాయం తక్కువ. మాకు మైనింగ్తోనే బతికేస్తాం, మైనింగ్లోనే కూలి చేసుకొని బతికేవాళ్ళమే. ఇంతకుముందు గతంలో ఎవరెవరి కాడ పని చేసుకొని బతికేవాళ్ళం. ఇప్పుడు అప్పులు చేసుకొని బంగారు కుదో పెట్టుకొని లేదా అప్పులు చేసుకొని పొలాలు తాకట్టు పెట్టుకొని యాడ్ MDL లైసెన్స్ తెచ్చుకొని దాంట్లో బతుకుతున్నాము. దాంట్లో కొంతమంది కన్వర్షన్ తెచ్చుకుంటారు, కొంతమంది మైనింగ్ లీజ్ MDL లైసెన్స్ తెచ్చుకొని బతుకుతున్నారు. ఇప్పుడు కృష్ణరాజు అనే ఒక TDP వ్యక్తికి కట్టబెడుతున్నారు. దాన్ని జిల్లా మొత్తం కృష్ణరాజు అనే అతనికి ఇచ్చి, చరణ్ రెడ్డి అనే ఆయన వైసీపీ నాయకుడంట, కృష్ణరాజు అనే ఆయన TDP మండల అధ్యక్షుడు, ఇప్పుడు TDP సర్పంచ్ కూడా. ఆయన వాళ్ళిద్దరు కనుసంధాల్లో వాళ్ళకి జిల్లా పార్టీ అంతా ఎవరు ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు. కానీ వాళ్ళైతే MDL లైసెన్స్ లాక్కుంటారు. ఇప్పుడు వాళ్ళైతే మాకు టన్నుకు 3,000 రూపాయలు ఇస్తారా, లేకుండా ఉంటే మాకే మెటీరియల్ ఇస్తే మేము 4,000 రూపాయలు మీకు ఇస్తాము, మీరు ఎక్కడైనా ఇల్లీగల్గా ఎక్కడైనా చేసుకోండి అని భయభ్రాంతులు చేస్తున్నారు. ఈ భయభ్రాంతుల వల్ల మేమేం చేస్తున్నామని మేము చేయలేము, మేము ఇల్లీగల్గా చేయట్లేదు, మేము సక్రమంగానే యాడ్ నుంచి తెచ్చుకొని వ్యాపారం చేస్తున్నామని చెప్తున్నాము. చెప్తే మీరు మాకిస్తే మీరు ఏమైనా చేయొచ్చు, ఇల్లీగల్గా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, మాకు ఇవ్వకుంటే మీరు ఏమి చేయలేరు అని చెప్పి కృష్ణరాజు, చరణ్ రెడ్డి అనేవాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకు దయచేసి, మేము SC ST గిరిజన కుటుంబాలకు చెందిన వాళ్ళమే, మాకు దయచేసి న్యాయం చేయాలి. గవర్నమెంట్ గూడూరు ఎమ్మెల్యే గారికి ఒక విన్నపం ఇచ్చేదానికి వచ్చామండి. మేమందరూ MDL అంటే మైనింగ్ నుంచి పర్మిషన్ తీసుకొని క్వార్జైటు, పల్స్పరు, మైకా నిల్వలు చేసి మేము ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. కొంతమంది వెనకుండి కొంతమంది వ్యక్తులతో గత 3-4 రోజుల నుంచి మా MDL పర్మిట్లు ఎవరికి రాకుండా చేశారు. కొంతమందికి ఏమో పర్మిట్లు వస్తున్నాయి, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క యాడ్లో 5 లక్షల నుంచి 10 లక్షల దాకా మెటీరియల్ ఆగిపోయి ఉంది. దాని గురించి ఏ అధికారిని అడిగినా అధికారులే అమ్మిడుండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వెనకాల నుంచి వేరే వ్యక్తులు వాళ్ళని ఫార్వర్డ్ చేస్తూ మా మీదకి అధికారులని పంపిస్తున్నారు. ఆ విషయమై మన గూడూరు వరప్రసాద్ సార్ ఎమ్మెల్యే గారికి వినిపించుకోవాలని గూడూరు నుంచి, సైదాపురం నుంచి వచ్చి సార్ గారికి మా మనవి తెలియపరిచాం. గూడూరు పట్టణంలోని హోం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమానికి ఆర్టీఓ కిరణ్ కుమార్ 10 బస్తాల బియ్యం మరియు కూరగాయలను అందజేశారు. గూడూరు పట్టణంలోని గమ్మళ్ళపాలెంలో ఉన్న ఓం శ్రీ సాయిరాం వృద్ధాశ్రమానికి గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ ఇటీవల వారి తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమానికి విచ్చేశారు. నిర్వాహకుల కోరిక మేరకు నేడు 10 బస్తాల బియ్యం, కూరగాయలు అందించారు. ఆర్టీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, నిరాధరణకు గురైన వృద్ధులంతా చివరి దశలో ఒకరినొకరు కులమతాలకు అతీతంగా సంతోషంగా ఉండాలని, రాబోయే నెలలో ఆశ్రమానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూసేందుకు టీవీని అందిస్తామని ప్రకటించారు. ఆ వృద్ధులంతా కూడా ఒక నాణ్యమైన బియ్యము తింటే బాగుంటుందనేసి ఒకటి మనకు ఈ ఆశ్రమం నిర్వాహకులు అడగడం జరిగింది. అందుకు 1వ తేదీ నేను మీకు 10 బ్యాగ్స్ రైస్ 25 కేజీలు ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఒకరోజు ముందుగానే మీకు ఇచ్చి మాట నిలబెట్టుకుని, అలాగే ఇక్కడ జీవిత చరమాంకంలో ఉంటూ ఈ వృద్ధులు ఏజ్ అయిపోయిన తర్వాత అది ఒక శాపంగా పరిణమించకుండా మానసికంగా ఆనందంగా ఉండడానికి కారణంగా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ చూడడానికి ఒక టీవీని కూడా అడగడం జరిగింది. అది నెక్స్ట్ మంత్ ఆ టీవీని కూడా ఈ వృద్ధాశ్రమానికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ మీరు ఈ ఒంటరితనం అనేది శాపంగా ఉండకుండా అందరూ కులాలకి, మతాలకి సంబంధం లేకుండా ఇక్కడ వచ్చి వృద్ధులంతా ఒక చోట ఉండి మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్న ఈరోజు మన ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమానికి ఆర్డీఓ సార్ కిరణ్ కుమార్ సార్ గారు
వాళ్ళ అమ్మ పుట్టినరోజు సందర్భంగా మొన్న సారు వచ్చి వృద్ధులందరికీ చూసి మంచి ఆహారాన్ని అందించి అలాగే వీళ్ళకి అవసరమైనవి సారు తెలుసుకున్నారు మన దగ్గర నుంచి. ఈరోజు మనకి ఏం అవసరము అని అడిగిన వెంటనే సారు గారు వచ్చి ఈ 30 మందికి రోజుకి వీళ్ళకి 10 కేజీలు అన్నం వండాల్సి వస్తుంది. నెలకి 10 బస్తాలు అవుతాయి. అడిగిన వెంటనే సారు గారు సహాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి దాతలు సారు గారు చేసినట్టుగా దాతలు కానీ మాకు కానీ ఉంటే వీళ్ళకి సేవ చేయడానికి మాకు జరిగేదానికి కూడా చాలా సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.